వరంగల్ ఉప పోరులో తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్ ఘన విజయం సాధించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అందరి దృష్టిని ఆకట్టుకున్న వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక ఫలితాలు మొత్తంగా లెక్కింపు ప్రక్రియ మొత్తంగా పూర్తయింది. మొత్తంగా తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్ ఘన మెజారిటీతో గెలుపొందాడు. ఇప్పుడే అధికారికంగా ఎన్నికల అధికారులు దీనికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా వెల్లడించారు. 21 రౌండ్గా మొత్తంగా ఈ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. అడుగడుగున అన్ని రౌండ్లలో కూడా తెరాసనే మొదటి నుంచి కూడా ఆధిక్యతను ప్రదర్శించుకుంటూ వస్తూ చివరికి 21 రౌండ్లు పూర్తి చేసుకునే వరకు 4,59,092 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించినట్టుగా అధికారులు ప్రకటించారు. మొత్తంగా మనం చూస్తే కనుక గతంలో 2014 సాధారణ ఎన్నికల్లో కడియం శ్రీహరి గెలుపొందిన 3,92,574 ఓట్ల మెజార్టీని అధిగమించి పసునూరి దయాకర్ రికార్డు స్థాయిలో 4,59,092 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. దీంట్లో తెరాస పార్టీ మొత్తంగా 10,34,810 ఓట్లు పోలయ్యాయి. దీంట్లో 6,15,403 ఓట్లతో 3 ఓట్లను టీఆర్ఎస్ కైవసం చేసుకోగా దీంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ 1,56,315 ఓట్లు మొత్తంగా ఆయన కైవసం చేసుకున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే కనుక భాజపా అభ్యర్థి 1,30,178 ఓట్లతో ఓట్లు సంపాదించారు. మరోవైపు వైకాపా మాత్రం 23,352 ఓట్లను కైవసం చేసుకోగా ఒక స్వతంత్ర అభ్యర్థి మాత్రం భాస్కర్ అనే ఒక స్వతంత్ర అభ్యర్థి 28,541 ఓట్లను సొంతం చేసుకున్నారు. ఈయన 4వ ప్లేస్లో ఉన్నారు. వైకాపా 5వ ప్లేస్కు చేరుకుంది. మొదటి స్థానంలో తెరాస, 2వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ 3వ స్థానానికి చేరుకుంది. స్వతంత్ర అభ్యర్థి భాస్కర్ అనే వ్యక్తి 4వ స్థానంలో ఉన్నారు. మొత్తంగా వీళ్ళందరికీ సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి మినహా అంటే ఆధిక్యంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి మినహా మిగతా అన్ని పార్టీలు కూడా డిపాజిట్లు గల్లంతైనట్టుగా అధికారులు చెప్పారు. దీంట్లో మొత్తం పోలైన ఓట్లలో 1/6 వంతు ఓట్లు సాధించిన వ్యక్తులకే డిపాజిట్లు దక్కుతాయి. అయితే దీంట్లో దాదాపుగా అన్ని పార్టీలు కూడా 1/6 వంతు ఓట్లు రాకపోవడంతో వాళ్ళంతా కూడా ధరావతు కూడా మొత్తం దక్కలేని పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా చూసుకుంటే కనుక మొత్తం ఈ ఉప ఎన్నికలో 15 లక్షల పైచిలకు ఓట్లుండగా దీంట్లో 10,34,810 ఓట్లు నమోదయ్యాయి. ఇది 69.19% అధికారులు ఇంతకుముందే వెల్లడించారు. దీంట్లో మొత్తంగా ఉదయం 8 గంటల నుంచి ఈ లెక్కింపు ప్రక్రియ ప్రారంభంగా అందరూ ఊహించినట్టే మధ్యాహ్నం 2 గంటల లోపే దీనికి సంబంధించి స్పష్టమైన ప్రకటన వెలువడింది. దీంట్లో 6,15,403 ఓట్లు కైవసం చేసుకున్న తెరాస పార్టీకి చెందిన అభ్యర్థి పసునూరి దయాకర్ 4,59,092 ఓట్ల మెజార్టీని ఘన మెజార్టీతో కైవసం చేసుకున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో మొత్తంగా బరిలో 23 మంది అభ్యర్థులు దీంట్లో ఈసారి అత్యధిక మంది దీంట్లో బరిలో నిలవగా మొత్తంగా చూసుకుంటే దాదాపుగా 22 మంది అభ్యర్థులు తమ ధరావతను కోల్పోయారు. ఈ రకంగా చూసుకుంటే దీంట్లో ఎన్నికల కమిషన్ గతంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నోటాకు కూడా పెద్ద సంఖ్యలోనే ఈసారి ఓట్లు వచ్చాయి. దీంట్లో 7,753 ఓట్లు నోటా కింద నమోదయ్యాయి. దాదాపుగా నోటా కింద అన్ని రౌండ్లలో కూడా నోటా కింద ఓట్లు నమోదవుతూనే వచ్చాయి. దీంట్లో చివరికి చూస్తే మొత్తంగా 7,753 ఓట్లు ఇట్లా నమోదయ్యాయి నోటా కింద. దాదాపుగా 21 రౌండ్లలో దాదాపుగా 500 ఓట్లు నోటా కింద నమోదవుతూ రావడం ఒక అందరి దృష్టి కూడా ఇది కూడా ఆకట్టుకుంటుంది. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో వందల సంఖ్యలో నోటా మీట నొక్కినట్టుగా అర్థమవుతుంది. దీంతో పాటు చూసుకుంటే మొత్తంగా భారతీయ జనతా పార్టీ ఒక పాలకుర్తిలో నియోజకవర్గంలో మాత్రమే 2వ స్థానంలో ఇటు అధికార పార్టీతో పోటీ పడింది. మిగతా 6 నియోజకవర్గాల్లో మొత్తంగా అధికార పార్టీతోని కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోటాపోటీని ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. మొత్తంగా పాలకుర్తిలో 2వ స్థానంలో భారతీయ జనతా పార్టీ నిలిచింది. మిగతా భూపాలపల్లి, పరకాలతో పాటు వరంగల్ తూర్పు, పశ్చిమ అలాగే
స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాల్లో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు కాంగ్రెస్ పార్టీ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ రకంగా మొత్తంగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ దృష్టిని ఆకట్టుకున్న ఈ ఉప ఎన్నిక ఫలితాల్లో చాలా భారీ మెజార్టీతో తెలంగాణ తెరాస అభ్యర్థి పశ్నూర్ దయాకర్ మొత్తంగా విజయం సాధించారు. ఈ విజయ సంబరాల్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, అలాగే ముఖ్య నేతలు, అలాగే ఉప ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇంతకుముందే ఇక్కడ లెక్కింపు ప్రక్రియ జరుగుతున్న ఎన్మామల మార్కెట్ కు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. అలాగే అభ్యర్థి పశ్నూరి దయాకర్ కు భారీ గజమాలతో సత్కరించి ఇక్కడ సంబరాలను కూడా ఘనంగా చేసుకుంటున్నారు. ఈ రకంగా మొత్తంగా చూసుకుంటే ఈ ఫలితాలతో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు వరంగల్లో ఒక ఆనంద ఉత్సాహాల మధ్య మునిగి తేలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.